హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 107 ఎపిసోడ్. బంగారం, ఫ్రెష్ అవ్వు, లేట్ అయింది, భోజనం చేద్దాం అంది సుజీ. మా, నేను బయట చేశాను డిన్నర్. వినీత్ పట్టుబట్టడంతో చాలా టైర్డ్గా ఉంది అని ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటాను అంది మిథున. నీకు జాబ్ ఎందుకురా, మనకి ఉన్నది చాలదా అన్నారు శ్రీధర్ గారు. వాళ్ళ ప్రేమకు కళ్ళు చెమర్చుతుండగా తన నాన్న నుంచి ఇలాంటి ప్రేమే ఆశించింది తను. కానీ ఆడపిల్లకు గారం పెట్టకూడదనే సగటు తండ్రి కావటంతో ఆ ఆశ తీరనే లేదు. శ్రీధర్ గారి చేతిని చుట్టేసి పట్టుకొని, నన్ను ఇరికించాడు డాడీ, జాబ్ వదలడానికి లేకుండా అని మెల్లగా చెప్పింది మిథున. అంతా తెలిసినా ఏమీ ఎరగనట్టు, ఇరికించడం ఏంటి బంగారం, ఎవరు వాడు అని కోపం నటించారు శ్రీధర్. డాడీ, ఆపండి మీ డ్రామా, మీకంతా తెలుసు కదా అని బొంగమూతి పెట్టింది. నాకా తెలుసా అని షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఆయన. ఏం చేశారు మీ డాడీ అని మధ్య గ్లాస్ ఇస్తూ కోపంగా అడిగింది సుజి. అమ్మా అమ్మోరు, నేనేం చేయలేదు, నా మీద పడుకు అని కంగారుగా అన్నాడు శ్రీధర్. మీరేం చేయకుండానే బంగారం ఊరికే నిందలు వేస్తుందా అని కసురుకొని, నువ్వు చెప్పు, ఏం చేశారు ఈయన అందామె. హలో ఎవ్రీబడి అనే వాయిస్ వినిపించి ముగ్గురు డోర్వే చూశారు. డాబర్ రెడ్ పేస్ట్ యాడ్లా పళ్ళికలిస్తూ బాక్సర్ టీషర్ట్ వేసుకుని నిలబడ్డాడు అక్కడ జై. వచ్చాడు నసగాడు అని గొణిగింది మిథున. ఎవరు నువ్వు, ఏం కావాలి అని సీరియస్గా అడిగింది సుజి. అందరూ ఆస్కార్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నారు కదా అని మనసులోనే గింజుకొని, ఏమీ అక్కర్లేదు ఆంటీ, మీతో పరిచయం పెంచుకుందామని వచ్చాను. ఏం వంట చేశారు, స్మెల్ అదిరిపోతోంది అని ముక్కు ఎగబీల్చాడు జై. గాడిది గుడ్డు చేసుకున్నాం, నీకెందుకు అని గయ్యమని పడింది మిథున. ఓ, మీరు అలాంటి గుడ్లు తింటారా అని కళ్ళు తిప్పుతూ సాగదీశాడు. అవును, మేము అవే తింటాం, అయితే నీకేంటి, బయటికి వెళ్ళు అంటూ గద్దించింది. అవ్వా, గెస్టులను ఇలా పొమ్మనటం మన తెలుగు వాళ్ళ సంస్కారం కాదమ్మా, ఈ కన్నడీలు వింటే పక్కును నవ్విపోతారు తెలుసా అని సాగదీశాడు జై. మనసులోనే నవ్వుకుంటూ, ఎవరివయ్యా నువ్వు, జిడ్డులా తగులుకున్నావు మార్నింగ్ నుండి అని సీరియస్గా చూశాడు శ్రీధర్. నా పేరు జయదేవ్, అందరూ ముద్దుగా జై అని పిలుస్తారు అని క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి, మా అమ్మ మా ఆవిడ చేతి వంట తినటం అలవాటై నైట్ నుండి ఫుడ్ తినలేదాంటీ అని మొహం దిగాలుగా పెట్టాడు. మీరచ్చం మా అత్తగారిలా ఉన్నారు అని ఇకిలించాడు జై. హమ్మ అల్లుడు, మధ్యాహ్నం మీ అత్తగారు ఇంతెత్తు క్యారేజీ పంపితే శుభ్రంగా మింగేసి నైట్ నుండి ఉపవాసం అంటావా అని గుర్రుగా చూశాడు శ్రీధర్. ఆయన వైపు చూసి అల్లరిగా కన్నుగీటాడు జై. అన్నోన్ పర్సన్స్తో మాటలేంటి డాడీ, బయటకు గంటక అని కోపంగా అంది మిథున. నీకు బీపీ ఉందా బుజ్జి, అట్టా అరుస్తున్నావు అని వెటకారంగా అన్నాడు. అవును ఉంది, ఇంకాసేపు ఇక్కడే ఉంటే బీపీ హై పీక్స్కి వెళ్ళి నీకు చీపురుతో సన్మానం కూడా చేస్తాను అని చీరచెంగు నడుము చుట్టూ దోపింది. ఏం పిల్లరా బాబు, ఊ అంటే కరుస్తుంది అని మూతి తిప్పి, అంకుల్ మార్నింగ్ వాక్లో పరిచయం పెంచుకుందామే అని రాగాలు తీస్తూ గుడ్ నైట్ అన్నాడు జై. బ్యాడ్ నైట్ అంటూ ముందుకు వచ్చింది మిథున. అవునే, నువ్వు దూరంగా ఉంటున్నప్పటి నుంచి నాకు నిద్రలేని బ్యాడ్ నైట్ అయింది. ఊహు, రావచ్చు కదే, పోనీ నేను ఇక్కడ ఉండనా అని కళ్ళు గోళీళ్లా తిప్పుతూ అడిగాడు జై. చంపుతా ఎక్స్ట్రాలు చేస్తే అని పళ్ళు నూరింది. ఎందుకంత కోపం, కానీ కోపంలో కూడా భలే అందంగా ఉన్నావే ఉమ్మా అంటూ ముద్దు పాస్ చేసి వెళ్ళిపోయాడు జై. డోర్ దబ్బును వేసి నడ్డి మీద చేతులు పెట్టుకుని శ్రీధర్ దంపతుల వైపు గుర్రుగా చూసింది మిథున. మీరు రండి, నేను భోజనం పెడతా అని చల్లగా జారుకుంది సుజి. భార్య వెనుకే తుర్రుమన్నారు శ్రీధర్. సన్నగా నవ్వుకుంటూనే రూముకు వెళ్ళింది మిథున. సుజీ పంపిన డిన్నర్ ఫుల్గా మేసేసి, అబ్బా తెలుగు రుచుల టేస్టు అదుర్స్ అనుకో అని ఓ ఎగేసుకుంటూ వెళ్ళావు, ఏమీ వర్కౌట్ కాలేదా అని వెటకారంగా అడిగాడు సంజయ్. పేక దాకా మింగావు కదా, వెళ్ళి ముసుగేసి తొంగో అని అరిచాడు జై. మరి తమరేం చేస్తారు, నా చెల్లిని వాటేసుకుని బజ్జుంటావా, వెళ్ళు, కుక్కని కొట్టినట్లు కొడుతుంది ఆ అంటూ ఆవలించి, ఐఆమ్ టైర్డ్ అబ్బా, నీ పాటలేవో నువ్వు పడు, నేను బజ్జుంటా అని వెళ్ళిపోయాడు సంజు. కింద పెదవి బయట చేసుకుంటూ ఈవిల్ స్మైల్ ఇచ్చి, బంగారం వస్తున్నానే అని శ్రీధర్ హౌస్ పేర్కిని వేళ్లతో ఆడిస్తూ అక్కడ మాయమయ్యి మిథున బెడ్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు జై. ఫ్రెష్ అయ్యి ముద్దుగా ముద్దబంతిలా ఉన్న తన నెచ్చిల వైపు ఆరాధనగా చూస్తూ, నాకు నిద్ర లేకుండా చూసి నువ్వు ఆరాంగా బజ్జుంటావే అని, ఉండవే చెబుతా అని లైట్గా క్లోరోఫామ్ స్ప్రే చేసిన కర్చీఫ్ని మిథున నాసికం దగ్గర పెట్టాడు జై. శ్వాస భారంగా తీసుకొని సెన్స్ కోల్పోయింది మిథున. కర్చీఫ్ పాకెట్లో పెట్టుకుని పక్కన పడుకుని చెక్కిళ్ళు నిమురుతూ, సారీ బంగారం, నేను మోసం చేస్తున్నాను,
ఏం చెయ్యాలి చెప్పు? నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. నువ్వేమో నన్ను చూస్తుంటేనే కరుస్తున్నావు. అయినా ఇది కూడా బావుందిరా! సులువుగా దొరికేస్తే దాని విలువ తెలీదని లైఫ్‌లో ఫస్ట్ టైం పాఠం నేర్చుకున్నాను. నీ మనసు మళ్ళీ గెలుచుకున్నాకే నా దాన్ని చేసుకుంటాను. అంతవరకు నీ మేని ఫ్రాగ్రెన్స్ చాలురా బతకడానికి అని మెడ వంపులో గాఢంగా ముద్దు పెట్టాడు జై. గాఢ నిద్రలో జై ప్రెజెన్స్ ఫీల్ అవుతూనే అంటూ తన వైపుకు తిరిగిపోయింది మిథున. ఓసిన బుజ్జులు, నీ మనసు కఠినంగా ఉన్నా నీ బాడీ సెన్స్ నన్ను గుర్తించింది కదే అని నవ్వి, ముఖం మీద అల్లరి చేస్తున్న కురులని మునివేళ్లతో తప్పించి నుదుటను ముద్దు పెట్టి ఆ పెదవుల్ని అలాగే ఉంచి కళ్ళు మూసుకున్నాడు జై. నిద్రలోనే మెదులుతూ మొత్తంగా జైని పరుపుగా మార్చుకొని ఎక్కేసి ఆరాంగా పడుకుంది. తన ఇష్టసఖి అలా మీదకు చేరగానే ఇది మెలకువగా ఉన్నా టార్చర్ పెడుతుంది, మత్తులో ఉన్నా చావగొడుతుంది. చంపటం అయితే కామన్ కదా. దేవుడా, నా బాధ మామూలుగా లేదు. కావాలని చేసుకున్నావు, అనుభవించు అని తిట్టుకుని, రే బంగారం అని పెదవులతో బుగ్గల మీద రాస్తూ చిరుముద్దులు అద్దాడు. జై, డిస్టర్బ్ చేయకు అని తిణికింది మిథున. నేను డిస్టర్బ్ చేయటం కాదే బంగారం, నువ్వు ఇంటర్నేషనల్ గేమ్స్ అన్నీ నాతో ఆడుతున్నావు. నాకు ఈ శాస్తి జరగాల్సిందేలే అని సైడ్కే పడుకోబెట్టి చిరుముద్దులు అద్దాడు. టాప్ పై బటన్ తప్పించి మెత్తని ఎద మీద గాఢంగా ముద్దు పెట్టి, నీ హృదయం అంతా నేనే ఉన్నానురా, నా మనసంతా నువ్వే నిండిపోయావు. ఎప్పుడో ప్రేమించానే కానీ ఒప్పుకునే ధైర్యం లేక నిన్ను బాధ పెట్టాను. ఐఆమ్ సారీ అని ఆర్తిగా చెప్పాడు. సారీ వద్దు, ముద్దు పెట్టు అని మత్తుగా అంది మిథున. ఒక్క ముద్దు చాలా, ఇంకేమీ వద్దా అని చెవి మీద ముద్దు పెడుతూ కవ్వించాడు. చాలా అంటే చాలా కావాలని ఉంది, నువ్వు ఐ లవ్ యూ చెప్పు, ఏం కావాలో చెబుతా అని గారంగా అంది మిథున. ఇప్పుడు చెప్పనా, నిద్రమత్తు వదిలేక చెప్పనా అని ఇంటెన్స్డ్ వాయిస్తో అన్నాడు జై. ఇప్పుడే చెప్పు, నువ్వు చీటర్వి, మోసం చేస్తావు అంటూ మూలిగింది. నిద్రలో లేపడిగినా చీటర్ అనేటట్టు ఉంది ఇది అని నవ్వి, నిన్నింక చీట్ చేయనే, నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా రా అని లాలనగా అన్నాడు జై. మొన్న ఇష్టం లేదన్నావా, నాతో మాట్లాడలేదు అని అలుకగా అందామె. అప్పుడు నా బుద్ధి గాడిదల్ని కాయడానికి వెళ్ళిందిలే బంగారం, సారీ అని కంఠం మీద ముద్దు పెట్టాడు. నువ్వే ఒక కంచరగాడిదివి, ఇంకో గాడిదని కాయడం కూడానా అని వెక్కిరించింది. నడుము మడతలు సవరిస్తూనే అవకాశం దొరికిందని బాగా ఆడుకుంటున్నావే అని నడుమును ప్రెస్ చేశాడు జై. అంటూ మూనింగ్ సౌండ్ ఇచ్చి చంపకురా అని గారంగా అంది మిథున. బంగారం, కోపం తగ్గించుకోవే ప్లీజ్, నీకు దూరంగా ఉండాలంటే ప్రాణం పోతోంది అంటూ తిణికాడు. కోను, తగ్గించుకోను, నన్ను ఏడిపించావు, నిన్నస్సలు క్షమించును అంటూ మూతి తిప్పింది. క్యూట్ రాక్షసు కదే, ప్లీజ్ అని గడ్డాన్ని నాలుకతో లిక్ చేస్తూ బ్రతిమలాడాడు జై. వినను, నీకు పనిష్మెంట్ పడాలి అంతే. చిన్నగా నవ్వుకుంటూనే, నేను పాపం కదూ నిన్ను ఎదురుగా పెట్టుకొని అలా దూరంగా ఉండాలంటే ప్రాణం పోతుందిరా అని మెడ వంపులో ముద్దు పెట్టి బంగారం అని మార్దవంగా పిలిచాడు. ఏహే రాక్షసునా బంగారాన్నా, ఒక క్లారిటీకి రా అంటూ కసురుకుంది మిథున. రెండూ కూడా ఇప్పుడు స్వీట్, పగలు డెవిల్ పిల్లవి అని నవ్వాడు. సో నేను దెయ్యాన్ని అంటావా, అయితే నిన్ను కరుస్తా, నీకు పర్మిషన్ ఏమీ అక్కర్లేదు, ఏమైనా చేసుకో అని టాప్ లోపల నుండి చేతిని పోనిచ్చి వీపు మీద చేత్తో ప్రెస్ చేస్తూనే, తినటం మొత్తానికి మానేసావు కదే, మొత్తం బోన్సే కనిపిస్తున్నాయి అన్నాడు. ఆకలి వేయటం లేదు నాకు, ఏం చేయాలి చెప్పు, నీ వల్లే అని నెక్ బోన్ మీద పన్ను దింపేసింది కోపంగా. బయట చేస్తే ప్రాణం ఎక్కడికో పోతుందే బంగారం, నిన్ను నాలో కలిపేసుకోవాలని ఉందే అని మిథునని బెడ్ మీదకి చేర్చి టాప్ కొంచెం జరిపి ముద్దులు పెట్టి గుండెల మీద తలవాల్చాడు. హెయిర్లోకి వేళ్లు జొచ్చి లాగుతూ కళ్ళు మూతలు పడిపోవటంతో నిద్రలోకి జారిపోతుంటే, రే బంగారం బజ్జోకురా, నీతో ఎన్నో ఊసులు చెప్పాలని మనసు తహతహలాడుతోందిరా అని పెదవుల మీద పెక్కిచ్చాడు జై. నిద్ర వస్తోంది జై అని భారంగా చెప్పింది. నీ నిద్ర పోగొట్టనా అని పెదవుల మీద పెదవులతో రాస్తూ నవ్వాడు. అంటూనే మెడ చుట్టూ చేతులు వేసింది. ఊరిస్తున్న పెదవులను అందుకొని గాఢంగా పెనవేసి ఇన్ని నెలల బాధని, భారాన్ని ఒక్కసారిగా దింపేసుకుంటూ అమృతాన్ని జురుకున్నాడు జై. చిన్నగా మోర్నింగ్ సౌండ్స్ ఇస్తూనే ఇష్టంగా పెనవేసింది. ఇరువురి శ్వాసల్ని ఏకం చేసి తన ప్రేమనంతా చూపిస్తూ మకరందాన్ని జుర్రే హనీబీలా మారిపోయాడు. ఇద్దరి ముద్దు గాఢతలో మునిగిపోయి ఒకరినొకరు తడుముకుంటూ పెనవేసుకుపోయారు. శ్వాస భారంగా మారగా మెల్లగా వదిలి పెదవి చివర ముద్దు పెట్టి తనువంతా తియ్యని బాధ రేగింది.
తడి పెదవులు అద్దుతూ కిందకి దిగి పొట్ట మీదకి చేరి లేత తమలపాకులా ఉన్న నున్నటి పొట్ట మీద పెదవులతో రాస్తూ తన బిడ్డల్ని మోసే స్థానం అదని మరింత ప్రేమగా ముద్దులు పెట్టాడు. బంగారం, నీకు బేబీ గర్ల్ కావాలా, బేబీ బాయ్ కావాలా అంటూ తాపం రేగగా కలువలా విచ్చిన నాభి చుట్టూ నాలుకతో ముగ్గులు వేస్తూ విచ్చిన నాభిలోతుని కొలిచాడు నాలుక కొనతో జై. జై తలని తనకేసి అదుముకుంటూ, ఇద్దరూ కావాలి, ఇస్తావా అని నవ్వింది. ఎంతమందినైనా ఇస్తా అంటూ నెలవంకలా ఊరిస్తూ రోజూ చీరమాటు నుండి తనని హింసించే చిట్టి నడుముని మీటుతూనే ముద్దులు పెడుతూ, కొరికేయాలని ఉంది, ఉదయం చూసుకొని నా మీద థర్డ్ వరల్డ్ వార్ డిక్లేర్ చేస్తుందని ఆగుతున్నా. ఎంత కవ్విస్తావే, బెత్తెడంత లేవు గాని ఏమీ హొయ్యలే నీకు అని ముద్దు పెట్టి, ఇక్కడే ఉంటే ఇంకా ముందుకు పోయేలా ఉన్నా అంటూ పైకి చేరిపోయాడు జై. గాఢంగా హత్తుకొని ముద్దు పెట్టి, ఇలా డిసప్పాయింట్ చేయకూడదు జై అని మత్తుగా మూలిగింది మిథున. నీ అంతట నువ్వు నా దరి చేరాలి బేబీ, అంతేకాని ఇలా మత్తులో నిన్ను నా వశం చేసుకోలేనే. నువ్వు ప్రేమని పంచే క్షణం కోసం నేను ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తానురా, అంతేకాని చీట్ చేసి నీతో ఇంటిమసి అయ్యే ప్రసక్తే లేదు అని పెదవుల మీద పెక్కిచ్చాడు జై. నేను ఎప్పటికీ నిన్ను దరిచేరనివ్వకపోతే అని జుట్టులోనికి వేళ్లు పెట్టి లాగుతూ అడిగింది. నిన్ను ఆరాధిస్తూనే ఉండిపోతాను, నో ప్రాబ్లం అంటూ బెల్లం ముక్కలా ఉన్న చుబుకాన్ని నాలుకతో లిక్ చేస్తూ అన్నాడు జై. నన్ను ఆరాధిస్తూ బయట పాపల్ని గోకుతూ పులిహార కలుపుతావా అని జుట్టు పట్టుకు లాగింది మిథున. వాళ్ళు టైం పాస్ పీసులే, లైట్ తీసుకోవాలి, వెళ్ళామా వాసన చూసామా వచ్చామా అంతే, డీప్ రిలేషన్ మనతో కుదరదమ్మాయి అని ఉడికించాడు జై. నీ జిమ్మడా, ఇంకా ఎందుకురా ఈ కాకరకాయ కబుర్లు, సోది సచ్చినోడా అని కరుస్తూనే కొడుతూ, పోయి వాళ్లతోనే చేసుకో అని ఉక్రోషంగా అంది మిథున. అమ్మని, మత్తులో ఉన్న దీని వైలెన్స్ వదలదు కదా, ఏంటే జలసీనా అని మీదకు లాక్కొని ముద్దులు పెడుతూనే, ముందు చేసిందంతా నన్ను డైవర్ట్ చేసుకోవడానికి చేసింది బంగారం, ఇప్పుడు ఆల్ ఇండియన్స్ మై సిస్టర్స్, ఒక్క నువ్వు తప్ప అంటూ నవ్వాడు జై. పోరా, నిన్ను ట్రస్ట్ చేసేదేవుడు అని అలకగా అంది మిథున. నువ్వు ట్రస్ట్ చేయకు, నా పెళ్ళం నన్ను నమ్ముతుందిలే అని బజ్జో అంటూ మీదకి లాక్కుని వెను నిమిరాడు. నన్ను బజ్జో పెట్టి నువ్వు వెళ్ళిపోతావా అని బెంగగా అడిగింది మిథున. చితికి చేరే వరకు నీ చేతిని విడవను, నీ నీడలో మారి నీతోనే ఉంటాను అని తల మీద ముద్దు పెట్టాడు జై. మెడ వంపులో మొహం పెట్టుకుని కళ్ళు మూసుకుంది మిథున. వీపు మీద చేతితో నిమురుతూ మధ్యాహ్నం సాత్విక్ కాల్ చేసి చెప్పిన మ్యాటర్ కోసం ఆలోచిస్తున్నాడు జై. జై అని చిన్నగా డోర్ తట్టారు శ్రీధర్. గాఢమైన శ్వాస తీసుకుంటున్న మిథునం చూసి మెల్లగా పిల్లో మీద అడ్జస్ట్ చేసి చిరుముద్దులు అద్ది బ్లడ్ దిగి బ్లాంకెట్ కప్పి డోర్ తీసుకుని బయటకు వచ్చాడు జై. బేబీ గొడవేం చేయలేదు కదా, ఏదైనా డౌట్ వస్తే మేము అన్యాయం అయిపోతాం అల్లుడు అన్నారు శ్రీధర్. అది స్పృహలో ఉంటే నేను హాస్పిటల్ బెడ్ మీద ఉందును మావా, అంత రాక్షసి నీ కూతురు అని నవ్వి రెస్ట్ తీసుకోండి, నేను స్టార్ట్ అవుతున్నాను అన్నాడు జై. ఈ దోబూచులాట్లకు త్వరలోనే తెరపడాలని ఆశిస్తున్నాను జై, వెళ్ళు, లేట్ అయింది అన్నారు శ్రీధర్ గారు. గుడ్ నైట్ అని టైం చూసి 4 దాటడంతో నైట్ కాదు మార్నింగ్ అని హెయిర్ రబ్ చేసుకుంటూ వెళ్ళాడు జై. చిన్నగా నిట్టూర్చి తన రూమ్కి వెళ్ళిపోయాడు శ్రీధర్. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి.